హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకి కిష్కింధకాండం అనే మూవీ రివ్యూతో వచ్చేసాను. బేసిక్గా ఫ్రైడే అయితే ఉంటే థియేటర్లో ఉండాలి, బడ్జెట్ లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో ఈసారి సెకండ్ ఆప్షన్ తీసుకున్నాను. ఇంట్లో సినిమా చూసింది కిష్కింధకాండం. చూసిన ప్లాట్ఫామ్ హాట్‌స్టార్. సో రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్లో ఈ సినిమా చూసినప్పుడు రివ్యూ చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా రివ్యూ చెప్పాల్సిందే అనే ఫీల్కి అయితే వచ్చాను. సో అందుకే రివ్యూ చేస్తున్నాను. సింపుల్గా ఈ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మతిమరుపు ఉంటే అతని లైఫ్ ఎలా ఉంటుంది అనేది స్టోరీ లైన్. సో ఓపెనింగ్ మనకి ఇంట్రెస్టింగ్గా ఓపెన్ అవుతుంది. అదేంటంటే, ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత తను రిటైర్డ్ అయిన తర్వాత లైసెన్స్డ్ గన్ ఒకటి తీసుకుంటాడు. సో ఆ లైసెన్స్డ్ గన్ మిస్ అయిపోతుంది. అప్పుడు అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్న కారణంగా అందరూ లైసెన్స్డ్ గన్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఒక రూల్ వస్తుంది. ఆ రూల్ వల్ల తను గన్ హ్యాండ్ ఓవర్ చేద్దామని ట్రై చేసినప్పుడు అతను గన్ మిస్ అయిందనే విషయం తెలుస్తుంది. సో పోలీసులు ఎంక్వైరీకి వస్తారు. ఆ ఎంక్వైరీకి వచ్చిన రోజు అప్పుడే కొత్తగా పెళ్ళై తన కొడుకు కోడలు వాళ్ళ ఇంటికి వస్తారు. సో ఇలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. తర్వాత కూడా ఇంత ఇంట్రెస్టింగ్ వెళ్తుందే మూవీ అని కూర్చొని చూశాను. కానీ అక్కడి నుంచి ఫ్లాట్ అయిపోతుంది సినిమా. కానీ 15 నిమిషాల తర్వాత స్లోగా సినిమా నెక్స్ట్ టర్న్ తీసుకుంటుంది. అదేంటంటే, ఆ ఎక్స్ సర్వీస్ మెన్ కొడుకు పెళ్లి చేసుకొని వచ్చింది సెకండ్ టైం. ఆల్రెడీ అతనికి పెళ్ళై ఉంటుంది, ఒక కొడుకు కూడా ఉంటాడు. అండ్ నెక్స్ట్ మూవ్కి వెళ్ళేటప్పటికి సినిమాలో అసలు తన కొడుకు వైఫ్ ఎలా చనిపోయింది, అండ్ ఆ ఎక్స్ సర్వీస్ మెన్ మనవడు మిస్సింగ్ కేసు ఫైల్ చేసిండు, అతను ఎలా మిస్ అయిపోయాడు అని ఈ పాయింట్స్తో స్టోరీని చాలా ఇంట్రెస్టింగ్గా రన్ చేశారు. అండ్ ఈ పాయింట్స్ని తన కొత్తగా వచ్చిన కోడలు, ఎక్స్ సర్వీస్ మెన్ కోడలు అసలు ఎలా రివీల్ చేసుకుంటూ వెళ్ళింది. ఒక డిటెక్టివ్ మాదిరి బిహేవ్ చేసి ఆడియన్ ప్లేస్ని తను తీసుకొని, మనమైతే ఎలా ఆలోచిస్తామో దాని ప్రకారమే తను ఆలోచిస్తూ నిజంగా ఏం జరిగిందో నిజం తెలుసుకోవడం కోసం తను ప్రయత్నించిన విధానం చాలా ఇంట్రెస్టింగ్గా చూపించాడు డైరెక్టర్. అండ్ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఏ ఫేస్ తెలియదు. వై? బికాస్ వీఆర్ తెలుగు ఆడియన్స్ అండ్ వీఆర్ నోవేర్ రిలేటెడ్ టు మలయాళం. బట్ స్టిల్ మనం ఏ ఫేస్తో సంబంధం లేకుండా కథతో అలా ట్రావెల్ అయిపోతాం. అండ్ ఎండింగ్ వచ్చేటప్పటికి నిజంగా వర్త్ వాచింగ్ ఫిలం అనే ఫీల్తో కంక్లూడ్ చేస్తాం. సో ఇది నా ఫీలింగ్. నేను కథ కంప్లీట్గా రివీల్ చేయట్లేదు. ఇఫ్ యూ లైక్ ద ఓపెనింగ్ అండ్ నిజంగా క్లైమాక్స్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది, ఎంజాయ్ చేశారనే ఫీల్ అయితే కలిగిస్తుంది. జస్ట్ వాచ్ ఇట్ అండ్ లెట్ మీ నో యువర్ రివ్యూ టు ఇన్ ద కమెంట్స్. సో నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైతే సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బాయ్.